జై హింద్, వందే మాత్రం. ఈ మధ్యకాలంలో మందకృష్ణమాదిగా ఉన్న బ్రాహ్మణుల మీద, బ్రాహ్మణ వ్యవస్థ మీద, దేవాలయ పురోహితులు, అర్చకుల మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా దుమారం రేపుతున్నాయి. ఆయనట్లో తప్పు లేదు. అర్చకులుగా మేము కూడా స్థిరపడాలి, మాకు కూడా అవకాశం కల్పించాలి. ఆల్రెడీ 28 అర్చకులుగా ఉన్నారు, అర్చకత్వం చేస్తున్నారు. ఇది కాదనలేని సత్యం. ఒక పక్క టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం, రెండో తరగతి చిరంజీవి స్వామివారు, మలయాళ స్వామివారు, అలాగే ఆర్య సమాజ్ వాళ్ళు, వీరంతా కూడా అన్ని కులాల్లో అర్చకులు ఉండాలి అనే అంశం మీద విస్తృతమైన ప్రయత్నం చేస్తున్నారు. దానికి కావాల్సిన ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ బ్రాహ్మణుల్ని దుమ్మెత్తిపోయడం అనేది అర్థం కాని విషయం. దాని వెనక అతను ఏమైనా కుట్ర దాగుందా, ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాడు మా అన్నయ్య అనే అంశాల మీద చర్చించామండి. గతంలో ఆయన బ్రాహ్మణుల గురించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా, ఒకప్పుడు వెర్షన్ బ్రాహ్మణులకు అనుకూలంగా వాళ్ళకి సహాయం చేయాలి, సహకారం అందించాలని చెప్పిన వ్యక్తి, మేము కూడా వాళ్ళ తరఫున ఉన్నాము అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అనే అంశం మీద ఒకసారి గతంలో ఏం మాట్లాడాడు అనే అంశాల మీద మనం ఒకసారి చూద్దాం, వినే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రుణపడి ఉన్న పద్ధతులను గుర్తుంచుకుంటాం. రుణం తీసుకునే ప్రయత్నం ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకుంటాం, నిరూపించుకుంటాం. ఇది రెండో విషయం. ఇది ఎప్పుడు కూడా మర్చిపో. ఈ నేపథ్యంలో నేను ముందే చెప్పినట్టుగా రుణం తీర్చుకుంటాం, రుణపడి ఉన్నాం, సమయం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాం అని అన్నయ్య మాట్లాడడం విన్నారు మీరు. తర్వాత ఏమంటాడో చూద్దాం. కుల వ్యవస్థ ఆ రూపం మేము అనుభవించిన వాళ్ళం కాబట్టి ఈ దేశంలో కుల వ్యవస్థ ఏ రూపంగా కూడా ఉండద్దని నేను భావించుకుంటాను. నేను ఎగ్జాంపుల్, ఇక్కడ కుల వివక్షతని అనుభవించాము, సత్యం, అనుభవించిన మాట సత్యం. ప్రస్తుతం అయితే కుల వివక్షతకి వ్యతిరేకంగానే రాజ్యాంగం రాసుకున్నాం. కుల వివక్షత ఏదైతే ఉందో, వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్షని రూపుమాపడం కోసమే రాజ్యాంగం రాసుకున్నాం. ఎవరైతే కుల వివక్షని అనుభవించాయో వాళ్ళకి ఆ వివక్ష దూరం కావడం కోసం కావాల్సిన చట్టాలని రాజ్యాంగం మనకి అంబేద్కర్ గారి ద్వారా వచ్చాయి. వాళ్ళు ఒక సందర్భంలో వివక్ష అనుభవించిన మాట సత్యం. ఎందుకు అనుభవించారు, ఏ రకంగా కుల వివక్ష వచ్చింది అనేది ఆ విషయాలు చర్చించాల్సిన విషయాలు. కాబట్టి రాజ్యాంగాన్ని వినియోగించుకుని ఆ వివక్షని ఖచ్చితంగా మనం, ఎవరైతే వివక్ష చూపిస్తున్నారో వాళ్ళ మీద మనం చట్టపరమైన విధానాల ద్వారా, చట్టపరమైన చర్యల ద్వారా వివక్షని చూపిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఈరోజు పటిష్టమైన అవగాహన ఉంది, పటిష్టమైన చర్యలు ఉన్నాయి, పటిష్టమైన అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ముందే మాట్లాడారు. పెద్దలు ఎవరన్నా ఉంటే మా బ్రాహ్మణ వైశ్య సోదరులు ఉంటే ఉండవచ్చు. బ్రాహ్మణుల గురించి ఆయన మాట్లాడిన మాటలు వినండి. ఒకరోజు మన మోహన్ బాబు వాళ్ళ సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ ఆ సినిమా తీసేయడం జరిగింది. బ్రాహ్మణ పిల్లలు మోహన్ బాబు గారి ఇంటికి కొంత నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మీద ఆ మోహన్ బాబు వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనుషులు తీవ్రంగా రౌడీలాగా దాడి చేసి వాళ్ళను తరిమి కొట్టారు. ఆ తరిమి కొడుతున్న సీన్ టీవీలో వచ్చినప్పుడు నా మనసు బాధ అనిపించేసింది. ఏం మాట్లాడుతుంటే మోహన్ బాబు అనే సినీ యాక్టర్ ఓ సందర్భంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు విమర్శిస్తూ ఓ సినిమా తీయడం జరిగింది. నిజం కూడా తీశాడు. అది ఆ సందర్భంలో ఆయన అడుగుదామని, మీకు బ్రాహ్మణులు చేసిన అన్యాయం ఏంటి అనే అంశాన్ని మాట్లాడడం కోసం అడుగుదామని వెళితే ఆ మోహన్ బాబు కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు హీరోలుగా చలామణి అవుతున్నారు, మోహన్ బాబు కొడుకులు, ఆయన తలకు మంది మార్పులం బ్రాహ్మణులు తరిమి చేత కొట్టారు, తరిమి కొట్టారు. ఈయనకి చాలా బాధ అనిపించేసింది ఆ విషయం. కాబట్టి దాని మీద ఈయన స్పందన, నేను చాలా బాధపడిపోయాను అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళు ఏంటిది, అరే మా బ్రాహ్మణ్ అనే పేరు పెట్టి మమ్మల్ని ఎందుకు కించపరుస్తూ సినిమా తీస్తారు అని, మా బ్రాహ్మణుల పూజారులను అంత అవమానకరంగా ఎందుకు తీస్తారని చెప్పి వాళ్ళు ఆవేదన చాటుకోవడానికి వెళ్ళిన వాళ్ళ మీద కూడా దాడి చేయించిండు మోహన్ బాబు గారు. కాబట్టి ఈ సినిమాలో వచ్చిన కంటెంట్ని ఆధారంగా చేసుకుని బ్రాహ్మణులు ఎందుకు మా మీద అంత కక్ష, ఎందుకు మా మీద ఆ రకంగా ప్రయత్నం చేశారు అని అడగడం కోసం మోహన్ బాబు ఇంటికి వెళ్తే
మోహన్ బాబు తరక అంటే మోహన్ బాబు అంటే హీరో మోహన్ బాబు అనొచ్చు, లేదా మోహన్ బాబు తరక అనుచరుల తరక ప్రవర్తన చూసి చాలా అడుగుదాం వెళ్తే వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఆయన ఆవేదన. అప్పుడు నేను వెంటనే మోహన్ బాబు నువ్వు వెంటనే నా బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేసి ఉద్యమం చేయాల్సి వచ్చేసింది. కాబట్టి వెంటనే మోహన్ బాబు మీద ఈయన ఫోన్ చేసి మోహన్ బాబుతో మాట్లాడి, మోహన్ బాబు నువ్వు అలా చేయడం తప్పు, నా బ్రాహ్మణ సమాజాన్ని ఎందుకు అలా కించపరుస్తున్నావు అనే అంశం మీద ఆయన దాన్ని నిరసన తెలియజేసి నేను ఉద్యమం చేయాల్సి వచ్చేసింది అన్నాడు. ఆయన ఉద్యమం చేసి ఉండొచ్చు కాక. కాబట్టి ఇప్పుడు అంటే ఆయనకి కాబట్టి వివక్ష అనేది ఏ రూపంలో ఉన్నా వివక్షే. కాబట్టి బ్రాహ్మణులకి ఆ రోజు బ్రాహ్మణుల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడిని సినిమా రూపంలో, కాబట్టి ఆ దాడిని నిరసించే ప్రయత్నం మన మందకృష్ణ అన్న చేశాడు. అది ఆయన మాటల్లో వినిపిస్తున్న విషయం. ఆ కోణంలో పెద్ద మన దాసనారాయణరావు ఫోన్ చేసి కృష్ణను మోహన్ బాబు గారి మీద స్టేట్మెంట్ ఇచ్చావట, అది ఎట్లా ఉంటుందంటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ముందు ఆయనను ఆ నిడివి తీసేయమని సార్, బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే నిడివి తీసేయమని సార్. అదే సమయంలో అట్లా ఇంటికి వచ్చి ఒక నిరసన వ్యక్తం చేస్తే అంత భయంకరంగా కొట్టిస్తారా సార్? తప్పు కదా, ఆయన తప్పు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. వెంటనే దాసరి నారాయణరావు గారు ఈయనకి ఫోన్ చేశారట, నువ్వెందుకు మోహన్ బాబు మీద కక్ష సాధింపు చేస్తున్నావు, ఎందుకు అలా ప్రవర్తించావు, ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చావని దాసరి నారాయణరావు నాకు ఫోన్ చేశాడు అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇది బ్రాహ్మణ సమాజం మీద ఈ రోజు కాదు వివక్ష. ఎప్పటి నుంచి? సుమారుగా ఒక 30-35 సంవత్సరాల నుంచి కూడా బ్రాహ్మణ సమాజం మీద వివక్ష జరుగుతోంది. ఏ విధంగా అంటే సినిమాల్లో ప్రస్ఫుటంగా పంతుల మీద పాటలు రాయడం, పంతుల్ని కించపరుస్తూ, విప్ర సమాజాన్ని కించపరుస్తూ, ప్రతి విలన్ వెనకాతల ఒక ఆ దేవాలయంతలకు పూజారిని విలన్గా పెద్ద బొట్టు పెట్టుకుని బిలక పెట్టుకుని జంజం వేసుకుని ఒక ఉంటాడు. అల్లు రామలింగ ఇలాంటి వాళ్ళు దాన్ని యాక్ట్ చేశారు. నూతన్ ప్రసాద్ కూడా కొన్ని సందర్భాల్లో యాక్ట్ చేసిన సందర్భం, కాంతారావు కూడా కొన్ని సందర్భాల్లో యాక్ట్ చేసిన సందర్భం. వీళ్ళందరూ నటులు, ఖచ్చితంగా వీళ్ళందరినీ గౌరవించాలి మనం. అదేవిధంగా కొంతమంది కమెడియన్ యాక్టర్స్, ఒక విప్రుడు అంటే దేవాలయంలో పూజారి అంటే ఒక కమెడియన్గా లేదా ఒక విలన్గా, ఆ గ్రామంలో ఉండే పెద్దని విలన్గా చిత్రీకరించి ఆ గ్రామంలో ఉండే పెద్దని ఇబ్బంది పెట్టేటట్లుగా ప్రవర్తించి ఆ గ్రామంలో ఉండే పెద్దని ప్రొవోక్ చేస్తున్నట్టుగా, విలన్కి వీడే కారణం, ఈ బ్రాహ్మడే విలన్ రెచ్చగొడుతున్నాడు అనేట్లుగా చాలా సినిమాలు. ఇది ఇక్కడితో సరిపోదు. దాంతోపాటు బొట్టు పెట్టుకుని హైందవ ధర్మాన్ని, ఒక బ్రాహ్మడే కాదు, బొట్టు పెట్టుకుని హైందవ ధర్మాన్ని అనుసరిస్తున్న వాడే విప్రుడు, విలన్ అని చూపించడం కోసం కూడా విస్తృతమైన ప్రయత్నం. ఏ సినిమా అయినా చూస్తే మీరు, హిందీ సినిమాల్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు అమరీష్ పురి. ఆయన పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని కాపాలి అని పెద్ద కలుస్తుంటాడు. అంటే ఈ ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలుగా ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్లే విలన్లు. పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్న వాళ్లే దేశాన్ని, ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, సమాజాన్ని చిత్రం చేస్తున్నట్లుగా చాలా సినిమాలు. ఒక 40 సంవత్సరాల కాలంలో విపరీతమైన సినిమాలు. ప్రతి సినిమాలో ఒక బ్రాహ్మణ విలన్ ఉంటాడు, హిందూ విలన్ ఉంటాడు. విలన్ ఉన్నవాడు ప్రతి ఒక్కరు, విలన్ అన్నవాడు ప్రతి ఒక్కరు బ్రాహ్మడు కానీ లేదా హిందువు కానీ చూపించిన దాఖలాలు. అది దాసరి నారాయణరావు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా దీనికి ఏమి ఏంటంటారు దాన్ని, ఆయన దానవీర సూరకర్ణలో చాలా విశేషంగా జాతి నెపమున అని ఒక డైలాగ్ ఉంటుంది. అందులో ఈ జాతిని కించపరుస్తూ ఏ విధంగా అంటే జాతిని కించపరుస్తూ వివక్ష ఏ విధంగా చూపించారనే దాని మీద కూడా చాలా విచిత్రమైన డైలాగులు విశేషంగా ఉంటాయి. కాబట్టి అందులో ద్రౌపదిని చాలా కించపరుస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అలాగే కర్ణుడిని హైలైట్ చేస్తూ, ధర్మరాజుని ఏ విధంగా కించపరుస్తూ, ద్రోణాచార్యుని కించపరుస్తూ, ఏ విధంగా బ్రాహ్మడు హిందూ సమాజం ఏ విధంగా వీళ్ళందరినీ అణగదొక్కింది అనే అంశాల మీద చూపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మోహన్ బాబు గారిని అడిగితే దాసరి నారాయణరావు గారు కూడా వచ్చి ఈయన్ని అడిగారట ఫోన్ చేసి. అంటే బ్రాహ్మణుల్ని కొడుతుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు, లేదా బ్రాహ్మణుల్ని కించపరిస్తే నీకేమిటి సమస్య, నువ్వెందుకు ఫోన్ చేసి అనవసరంగా ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు నిరసన తెలియజేస్తున్నావు అని అడిగారట. ఇది ఇప్పుడున్న పరిస్థితి. తర్వాత మాట్లాడుతున్నాం.
తొలగించుకోవాలని చెప్పి గట్టిగా నేను మాట్లాడి హెచ్చరిక చేస్తే ఆ తర్వాత మోహన్ బాబు సినిమాలో అది వెనుకకు పోయింది, ఆయన వెనుకకు తగ్గడం జరిగింది. అంటే ఎందుకు నేను ఒక టీవీ ఛానల్లో పాల్గొన్నా. ఓ టీవీ ఛానల్లో పాల్గొన్నప్పుడు నన్ను మొత్తం మీద ఈయన నిరసన తెలియజేయడం వల్ల, బ్రాహ్మణుల నిరసన తెలియజేయడం వల్ల, బ్రాహ్మణులకు అండగా ఉండడం వల్ల, ఈయన చెప్పడం వల్ల ఆ నిడివి ఏదైతే ఉందో దాన్ని తీసేశారట. తీసేసి ప్రదర్శన అయిందో లేదో తెలియదు, మోహన్ బాబు వెనక్కి తగ్గాడు అని ఈయన మాటల్లో. ఎందుకు ఈ ప్రేమ చూపించి ఉంటాడు ఈయన ఆ టైంలో? అంటే వివక్ష జరిగిందని ప్రేమ చూపించాడా, లేదంటే ఇంకేమైనా వ్యక్తిగతమైన అవసరాల కోసం ఏదైనా పని కావాల్సి వచ్చి వివక్ష చూపించాడా అనే అంశం మీద కూడా మనం మాట్లాడుతాం. ఆ ఛానల్ సంబంధించిన ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడిగారు, అన్న మీరు భయంకరమైన కుల వ్యవస్థలో, ఈ కుల వ్యవస్థలో ప్రధానంగా బ్రాహ్మణ సమాజమే మిమ్మల్ని కించపరిచింది కదా, బ్రాహ్మణిజం అంటేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉన్నది కదా, మరి మీరు వాళ్ళ కోసం మీరు ఎందుకు పనిచేసిండ్రు, వాళ్ళ గురించి ఎందుకు? చూడండి, మళ్ళీ ఈయన టీవీ డిబేట్లో పాల్గొన్న డిబేట్లో అక్కడ ఒక ప్రస్తావన వచ్చింది. కుల వివక్షల వల్లే సమాజంలో వచ్చింది కదా, మీరు బ్రాహ్మణుల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు కదా, బ్రాహ్మణులే అసలు కుల వివక్షకు మూల కారణం కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎంత దారుణం ఇది. బ్రాహ్మడు కుల వివక్ష ఎందుకు చూపిస్తాడండి? సర్వే జన సుఖినో భవంతు అన్న బ్రాహ్మడు కుల వివక్ష ఎందుకు చూపిస్తాడు? సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ, కుల వివక్ష అంటుందండి. ఇప్పుడు ఏ ధర్మంలోని విశేషించి ఏంటంటారు దాన్ని, ఈ ధర్మంలో విశేషించి కుల వివక్ష లేదు, చూపించలేదని నేను అన్నాను. చూపించి ఉండొచ్చు కాక, కానీ బ్రాహ్మడే దానికి మూల కారణం అని ప్రొజెక్ట్ చేసి పట్టి మాట్లాడి, ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తే నీ గోత్రం అడిగారా, పేరైనా అసలు గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరైనా వెళ్తే గోత్రం అడుగుతారా, కులం అడుగుతారా? ఏ కులం ఆధారంగా దేవాలయంలోకి నేను రమ్మనమంటున్నారు? కులం ఆధారంగా రమ్మనమంటున్నారు, గోత్రం ఆధారంగా నువ్వు వస్తే గోత్రం అడుగుతారు, నీ గోత్రం పూజ చేస్తారు. అంతేకాని కులం అడిగి ఎవడు పూజ చేశాడు నీకు? ఈ కులం వాడు కాబట్టి నేను రావద్దన్నాడు. ఒకవేళ రావద్దంటే వాడు మూర్ఖుడు, ఖచ్చితంగా మూర్ఖుడు. ఎప్పుడో మా తాతలు తప్పు చేశారు కాబట్టి, ఒకవేళ తప్పు చేసి ఉంటే మీ తాతలు తప్పు చేశారు కాబట్టి ఈరోజు కూడా మీరు మీ బాధ్యులు అనడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ తప్పు జరిగితే దాన్ని సవరించుకోవడం కోసమే రాజ్యాంగం రాసుకున్నాం. అది ఒక బ్రాహ్మడే చేశాడు, బ్రాహ్మణ వల్లే జరిగింది అని ఏ విధంగా మాట్లాడతావు నువ్వు? మళ్ళీ నొక్కి ఆ యాంకర్ అడగడం బాగుంది, ఈయన ప్రచారం చేయడం బాగుంది. యాంకర్ అడిగేట ఈయన సమాధానం ఏంటంటే, ఎందుకు మాట్లాడినంటే నేను అన్నా, వాళ్ళ తాతలు ఎవరో ముత్తాతలు ఎవరో మమ్మల్ని చిన్నసలు చూస్తే ఇప్పుడు వాళ్ళ మనమల మీద మేము ప్రతీకారం తీసుకోవడం కాదు, వాళ్ళలో పరివర్తన కోరుకుంటున్నాం అన్న నేను. ఇది అప్పుడున్న జ్ఞానం ఈయనకి. ఆ రోజు ఈయనకున్న జ్ఞానం ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళ తాతలు ఎవరో ముత్తాతలు ఎవరో ఈ రకమైన ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు చేశారు, ఎక్కడ ఏ సాక్ష్యాధారాలు ఏం లేవు. బ్రాహ్మణులే దీన్ని చేశారు, బ్రాహ్మణులే కులవక్షం తీసుకొచ్చారు అనడానికి. ఎందుకంటే మనువు బ్రాహ్మడు కాదు, వ్యాసుడు బ్రాహ్మడు కాదు, వాల్మీకి బ్రాహ్మడు కాదు. మను ధర్మశాస్త్రం రాసిన ఎవరు మనువు ఎవరైతే ఉన్నారో అతను బ్రాహ్మడు కాదు. వ్యాసుడు ఏదైతే ఈ వేదాలని, ఉపనిషత్తుల్ని, తర్వాత ఏంటంటే మహాభారతాన్ని రాసిన వ్యాసుడు కూడా బ్రాహ్మడు కాదు. ఆయన కూడా ఏదైతే ఈరోజు కులం అనుకుంటున్నారో ఆ కులానికి, ఆ జాతికి సంబంధించిన వాడే. మనువు కూడా అదే. వాల్మీకి రామాయణం రాసిన వాల్మీకి కూడా బ్రాహ్మడైతే కాదు, కానీ వాళ్ళు రాసిన గ్రంథాలని వాళ్ళు ఏదైతే ఆచరించారో, దాన్ని ఆచరించి చూపించారో, లేదంటే ఏదైతే ప్రచారం చేశారో దాన్ని ఈరోజు బ్రాహ్మడే నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నువ్వు నీ కులం వాడిని నువ్వు తిడుతున్నావా? నీ కులం వాడు ఎవడైతే వ్యాసుడు ఉన్నాడో, నీ కులం వాడు ఎవడైతే వాల్మీకి ఉన్నాడో వాడిని తిడుతున్నావు, నువ్వు ఆ వ్యక్తుల్ని తిడుతున్నావా? అతన్ని గురువుగా పూజిస్తున్నావు. వ్యాసపీఠం ప్రతి ఇంట్లోని పెట్టుకుంటాడు బ్రాహ్మడే కాదు, హిందూ అనేవాడు కొంత రామాయణం చదువుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు? కాబట్టి నీకు ఆ రోజు జ్ఞానం ఉంది. ఇది ఒక 5-6 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం ఆ రోజు తాత ముత్తాతలు చేసిన తప్పులకి ఈరోజు వాళ్ళని ఎందుకు నిందించడం అనే జ్ఞానం ఇప్పుడు నిన్నగాక మొన్న బ్రాహ్మణుల గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు జ్ఞానం పోయిందా? మెదడు మోకాళ్ళకు దిగజారిపోయిందా? అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. అంటే నీకు అవసరవాదం కోసం మాట్లాడేవని కదా చెప్పాలి నువ్వు. అంటే ఆ రోజు నీకు లక్ష డబ్బుల కార్యక్రమం ఉంది, లేదంటే నా ఉద్యమానికి డబ్బులు కావాలి కాబట్టి, నా ఉద్యమానికి ఆశీర్వచనం కావాలి కాబట్టి, నా ఉద్యమం ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి, నా ఉద్యమంలో ప్రతి వర్గం తాలూకా సపోర్ట్ కావాలి కాబట్టి ఆ రోజు బ్రాహ్మణులకు అనుకూలంగా ఆ రోజు మాట్లాడేవని అనాలి కదా. ఈరోజు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడు ఉద్యమంతులకు స్వరూపం మారిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా విప్రుల మీద క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇప్పించే ఉద్యమంలో నువ్వు అడుగు పెట్టావు కాబట్టి, కొత్త ఉద్యమాన్ని ఆరంభించేవాడు కారణం బ్రాహ్మణులు అని మళ్ళీ బ్రాహ్మణులు ఇన్నిచ్చే పరే. అంటే నీ నాలిక 2 నాలికలా నీకు. ఆ రోజు ఒకలా మాట్లాడు నీ అవసరాల కోసం. అంటే నువ్వు కూడా రాజకీయ నాయకుడివే, నువ్వు కూడా అవసరవాదివే అని చెప్పుకోవాలా? అంతే కదా కనిపిస్తుంది నీ మాటను బట్టి. నీ అవసరానికి నువ్వు ఎవరినైనా ఎలాగైనా వాడుకుంటున్నావు. వెళ్ళి మోదీ గారు చంకలో దూరుతావు,
లేదంటే రాహుల్ గాంధీని ఎత్తుకుంటావు, లేదా నువ్వు చంద్రబాబు నాయుడిని ఎత్తుకుంటావు, లేదా జగన్మోహన్ రెడ్డిని హత్తుకుంటావు. ఏదైనా చేయగలుగుతావు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఎవరినైనా పట్టుకుంటావు. ఎందుకంటే నీకు ఆ రోజు అవసరం కాబట్టి. నీ దళిత ఉద్యమానికి ఆ రోజు అని ఏమంటారు దాన్ని, ఏబీసీ రిజర్వేషన్ తలకి ఏదైతే విభజన ఉందో, ఎస్సీ రిజర్వేషన్ విభజన, దానికి నీకు ఆ రోజు అవసరం కాబట్టి నువ్వు ఎవరినైనా హత్తుకుంటావు, నువ్వు ఎవరినైనా ఎత్తుకుంటావు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఈ రోజు పరిస్థితి ఏంటి, నీ ఉద్యమం సక్సెస్ అయిపోయింది, మోడీ గారు ఓకే అనేసారు కాబట్టి. విభజన ఎలా సక్సెస్ అయింది, ఈయనే మూల కారణమా, ఈ రోజు భుజాలు ఎగరేసుకుని నేను సాధించానని చెప్తున్నాడు, ఎంతవరకు నిజం అనేది కూడా తర్వాత మాట్లాడదాం. ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం. ఎవరు దీనికి మూల కారణం, మందకృష్ణమాదికి అన్నయ్యే దీనికి మూల కారణమా, ఈ ఉద్యమం సక్సెస్ అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అయ్యాడు, నిజంగా సక్సెస్ వెనకతలు ఉన్నది ఎవరు, ఈయన ఎందుకు భుజాలు ఎగరేస్తున్నాడు ఈరోజు, దాన్ని అనుసరించి ఏమేమి ఆయన అనుభవించాడు, ఏ విధంగా ఆయన తృప్తి పొందాడు, లేదంటే ఏ విధంగా ఉపలబ్ధి పొందాడు అనే విషయాలు తర్వాత మాట్లాడదాం. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటంటే, ఈరోజు మళ్ళీ నువ్వు బ్రాహ్మణుల్ని వ్యతిరేకించే స్థితికి వచ్చావు. అంటే నీది కూడా 2 నాలుకల ధోరణే, నువ్వు కూడా ఊసరవెల్లి టైప్ అనమాట, నువ్వు కూడా అనుకూలవాదివే, నువ్వు కూడా రాజకీయ నాయకుడివే. ఎందుకంటే రాజకీయ నాయకులు అలాగే చేస్తారు. మరి ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట. కాబట్టి నీ అవసరవాదానికి బలైపోయింది ఎవరు, ఆ రోజు బ్రాహ్మణులు నీకు సాయం చేశారు. ఎందుకంటే నీలో వీరుని చూశారు వాళ్ళు. ఈరోజు వీరుడు కాదు, వీళ్ళని కనిపిస్తున్నాడని అనిపిస్తుంది నువ్వు మాట్లాడే మాటలు బట్టి. మేము ప్రతీకారం తీసుకోవడం కరెక్ట్ కాదు, వాళ్ళలో పరివర్తన కోరుకుంటున్నాం. ఏం పరివర్తన కోరుతావు నువ్వు, ఏం పరివర్తన కోరుతావు? రోడ్ల మీద కత్తులు పట్టుకుని తిరుగుతున్నారా, లేదంటే కులం ట్యాగ్ అడుగుతున్నారా? ప్రతి బ్రాహ్మణుడు నేను కులం అడిగాడు, నేను ఎవడైనా గోత్రం అడుగుతాడు. ఎప్పుడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు ఇలాగే ఉన్నాడు. బ్రాహ్మణులో ఏమీ మార్చలేదు. నువ్వు కోరుతున్న పరివర్తన ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎక్కువగా అసలు స్వాతంత్రోద్యమంలో, లేదంటే 1000 సంవత్సరాల బానిసత్వంలో అత్యధికంగా ఇబ్బంది పడింది, అత్యధికంగా ప్రాణాలు అర్పించింది బ్రాహ్మణులే. ఉరికంబాలు ఎక్కింది బ్రాహ్మణులు, సమాజాన్ని నడిపించి బ్రాహ్మణులు. అసలు దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసింది మిగిలిన కులాల వాళ్ళు ఎంతైతే ఉంటారో, జాతి మొత్తం ఎంతైతే ఉంటుందో అంతకన్నా ఎక్కువ పాత్ర బ్రాహ్మణులు. సర్వం ఆస్తులు ఛేదించి, సర్వం ఆస్తుల్ని స్వాతంత్రోద్యమానికి అప్పచెప్పి త్యాగాలు చేసిన వ్యక్తులు బ్రాహ్మణులు. నీకు లెక్క చెప్పాలి తర్వాత ఎప్పుడైనా సరే. అసలు అంటే ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి, ఈ బ్రాహ్మణత్వం అంటే ఈ సమాజం నిలబడిన దగ్గర నుంచి, అంటే ఈ భూమి నిలబడడానికి, లేదంటే ఈ సమాజం మనుగడ సాధించడానికి బ్రాహ్మడే కారణం. ఒక రకంగా చెప్పాలి అంటే, అలాంటిది నువ్వు పరివర్తన కోరుతున్నావు. ఏం పరివర్తన కోరుతున్నావు? ఈరోజు ఏంటి బ్రాహ్మణులు ఊరుబాబు సొమ్ము తినేస్తున్నారా, లేదంటే బ్రాహ్మణులు ఎవరైనా పడేసుకుంటున్నారా? తెలియదు. కాబట్టి ఏం పరివర్తన కోరుతున్నావు కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. పరివర్తన అసలు నీలో కావాలి. ఎందుకంటే 2 నాలుకల ధోరణిలో నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి, ఆ రోజు ఒకటి మాట్లాడు, ఈ రోజు ఒకటి మాట్లాడుతున్నావు కాబట్టి పరివర్తన నువ్వు చెందాలి. ఏదో మాట మీద నిలబడేట్లుగా, అసత్యవాదివి, నువ్వు ఏదో మాట మీద నిలబడేట్లుగా నువ్వు ఉంటే బాగుంటుంది. అది నీలో రావాల్సిన పరివర్తన. అందరూ సమానమనే భావన రావాలని ఇప్పుడైనా గుర్తించుకోవాలని కోరుతామే తప్ప మేము ప్రతీకారం అందరూ సమానం అనే భావన నువ్వు చెప్పలేదు. బ్రాహ్మడికి అందరూ సమానమైన భావన ఏ రోజు నువ్వు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ మొదటి చెప్తాను, సర్వే జనా సుఖినో భవంతు, సర్వేపి సుఖినః సంతు, సర్వే సంతు నిరామయ. అందరూ బాగుండాలి. ఆఖరికి పిపీలవాది బ్రహ్మపర్యంతం, అంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు అంతా బాగుండాలి అని కోరుకునేవాడు బ్రాహ్మడు. అలా కోరుకోకపోతే వాడు బ్రాహ్మడే కాదు. నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. కాబట్టి నీలో మార్పులు వస్తున్నాయి తప్ప బ్రాహ్మణులో మార్పు రాదు. చచ్చిపోవడానికి సిద్ధమైనా సరే ప్రాణాలు అర్పిస్తాడు, నిజాయితీగా నిలబడతాడు బ్రాహ్మడు. ఎవరిని దోచుకోడు. ఇది బ్రాహ్మణతల గొప్పతనం. కోరుకునేటోళ్ళం కాదు అని చెప్పి నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదే సమయంలో ఒక రోజు మన వైశ్య సమాజం మీద తర్వాత వైశ్యుల గురించి ఆయన ఏదో ఉద్యమం చేశాట, కంచి ఐలయ్య ఆయన ఏదో పుస్తకం రాశాడు వైశ్యుల మీద. దాని మీద కూడా చెప్తున్నాడంటే వైశ్యుల్ని కూడా ఆయన కలుపుకున్నాడు ఉద్యమంలో. ఎందుకు? ఆ ఉద్యమానికి ఆర్థిక ప్రవిష్టి కావాలి, సంఘ బలం కావాలి, సమాజ బలం కావాలి. కాబట్టి ఆయన ఆ ఉద్యమంలో వాళ్ళని కూడా కలుపుకొని తనకు అనుకూలంగా దాన్ని మార్చుకున్నాడు. కాబట్టి ఈరోజు ఎందుకు చెప్పానంటే, ఈ వీడియో ఎందుకు ముందుకు తీసుకొచ్చానంటే, ఈయన 2 నాలుకల ధోరణి ఏదైతే ఉందో, అంటే ఆ రోజు ఒక్కలా మాట్లాడి, ఈ రోజు ఒక్కలా మాట్లాడి, ఇవాళ ఇది మాట్లాడుతున్నాడు, రేపు ఇంకోటి మాట్లాడతాడు. అవకాశవాదం. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దళితులు అని ఎవరైతే ఉన్నారో, ఇంతవరకు దళితుల్లో వర్గీకరణ కోసం ప్రయత్నం చేసిన కృష్ణన్న ఈరోజు ఎస్సీలకి ఎవరైతే మారిపోయారో వాళ్ళకు కూడా ఎస్సీ హోదా కల్పించాలి అనే ఉద్యమం చేస్తున్నాడు. ఎస్సీ హోదా అంటే అది ఏవైతే ప్రివిలేజెస్ ఉంటాయో, ఎస్సీ హోదా పోదు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీలు క్రిస్టియన్లుగా మాత్రం మారినంత మాత్రాన ఎస్సీలు కాకపోరు. ఎందుకంటే పుట్టుకతో వాళ్ళు ఎస్సీలు, అంటే మాలమాదిగులు లేదంటే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఆ పుట్టుకతో వచ్చింది మారదు అనేది. మార్చుకోవడానికి భారతీయ సంస్కృతిలో ఉంది, మార్చుకోవచ్చు వాళ్ళు.
కానీ ఏదైతే క్యాస్ట్లో ఒకసారి ఎస్సీ పడిపోయిందో అది మారదు. ఇచ్చిన ప్రివిలేజెస్ మారదు అని ఎందుకంటున్నా అంటే రాజ్యాంగం చెప్తోంది మారదని, హిందూ ధర్మం చెప్పటం లేదు. మనుధర్మంలో ఒక శూద్రుడిగా పుట్టినవాడు బ్రాహ్మణుడిగా ఎదగొచ్చు, రాజుగా ఎదగొచ్చు, వయసుడొచ్చు, లేదా బ్రాహ్మణుడిగా పుట్టినవాడు శూద్రుడిగా మారచ్చు తన కర్మల చేత అని చెప్పాడు. ఇది భారతీయ సంస్కృతిలోనే మాత్రమే ఉంది. కానీ రాజ్యాంగం ఏం నమ్ముతుందంటే ఈ కులం ఫిక్స్డ్, ఏదైతే కులంలో పుట్టాడో ఆ కులం ఫిక్స్డ్. కాబట్టి ఏవైతే ప్రివిలేజెస్ నువ్వు ఎస్సీగా తీసుకున్నావు ఆ ప్రివిలేజెస్ నీకు ఆగుతాయి అని రాజ్యాంగం చెప్తుంది. అంతే తప్ప నీ ఎస్సీ సర్టిఫికేట్ మార్చేస్తాము, ఎస్సీగా నువ్వు మాలే ఉంటావు కానీ నీ రిజర్వేషన్ కేటగిరీ బీసీసీకి వెళ్తుంది అంతే. బీసీసీలో బీసీఏబిసిడిలో 4 విభాగాల్లో బీసీసీలోకి వెళ్తావు అంటే నీ రిజర్వేషన్ తగ్గుతుంది. అలాగే నీకు అట్రాసిటీ కేసు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు అంతే. ఈ రెండే తగ్గుతాయి, అంతకు తప్ప ఇంకేమీ మారిపోదు. నీ ఎస్సీ హోదా మారిపోదు, నువ్వు క్రిస్టియన్గా మారినంత మాత్రాన నీ పుట్టుకలో మార్పు రాదు, నీ జీవితంలో మార్పు ఏమి రాదు, నీ ఎకనామికల్ స్టేటస్లో ఏమి మార్పు రాదు. రాజ్యాంగం ఇచ్చిన ప్రివిలేజ్ ఈ ఏవైతే ప్రివిలేజెస్ ఉన్నాయి 2 రిజర్వేషన్ పోతుంది, రెండోది ఏంటంటే బీసీసీలోకి మారుతాడు రిజర్వేషన్ పోయి, రెండోది ఏంటంటే అట్రాసిటీ కేసు పెట్టుకోవడానికి అవకాశం లేదు. అంతేగాని నీ హోదా మారిపోతుంది. హోదా అనేది వేరే అంశం. ఎందుకు ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా చదువుకుని టాపర్స్గా ఉన్నారు, వాళ్ళు చక్కగా దేశ ఎస్టీస్లు వాళ్ళు ఎంత గౌరవాన్ని పొందుతున్నారు అద్భుతంగా. ఈరోజు స్వామీజీల్లో ఉన్నారు చాలామంది. ఓ స్వామి పేరు చెప్తాను, ఆయన పేరు పరాశక్తి స్వామీజీ. పాతలకు నమస్కారం పెట్టించుకుంటున్నారు. మొన్న సాధు సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు. ఆయన కూడా మునివాహన సేవలో ఆయన్ని ఎత్తుకుని స్వామిని డైరెక్ట్గా తీసుకెళ్ళారు. ఎందుకు? సాధువు కాబట్టి నీ హోదా ఎప్పుడు మారుతుంది అంటే హిందూ ధర్మంలో ఉన్నప్పుడే. నువ్వు అంటే వర్ణ వ్యవస్థలో ఆ మార్పులు వస్తాయి తప్ప నువ్వు రాజ్యాంగాన్ని అనుసరించినంత కాలం నువ్వు ఏదో క్రిస్టియన్గా ఉంటే నా హోదా మారిపోతుంది, నా స్టేటస్ మారిపోతుంది, ఎప్పుడు మారదు. నీ స్టేటస్ ఏం మారదు, కానీ నీకు ఇచ్చిన ప్రైస్ తగ్గుతాయి. ఆ ప్రివిలేజెస్ని మళ్ళీ నువ్వు పొందాలి అనే ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు నీ కొత్త ఉద్యమం ఏంటంటే ఇది ఒక రాజకీయ నాటకం. నీ ప్రివిలేజెస్ని మళ్ళీ అంటే ఏంటంటారు దాన్ని వ్యతిరేకత, విభజన తీసుకొచ్చి క్రిస్టియన్లుగా మారిన వాదికులు, క్రిస్టియన్లుగా మారని వాదికులు అనే అంశం మీద విభజన తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీలో ఎవరైతే ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు నువ్వు తీసుకొచ్చావో రిజర్వేషన్లో ఏబిసిడి అని ఏవైతే తీసుకొచ్చావో విభజన కూడా అందాలి, క్రిస్టియన్లకు కూడా అందాలి, క్రిస్టియన్లుగా మారిన మాదిగలు కూడా అందాలి అనే ఉద్యమాన్ని నువ్వు తీసుకొస్తున్నావు. అది దానివల్ల ఏంటి ప్రమాదం, ఎందుకు ఇస్తే సమస్య వస్తుంది అనే అంశం మీద మళ్ళీ మాట్లాడదాం. అందరికీ జై హింద్, వందే మాత్రం, నమస్కారం. ఇది మన మందకృష్ణ తలక అసలు స్వరూపం గమనించాలి. ఈ ట్రాప్లో పడొద్దని కోరుకుంటాను. జై హింద్, వందే మాత్రం, నమస్కారం.